కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారా? సో చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు, అదేవిధంగా రేషన్ కార్డులో పేరు లేనటువంటి వాళ్ళు ఏ విధంగా మేము యాడింగ్ చేసుకోవాలి, అడ్రస్ మార్చుకోవాలి, మా అడ్రస్ మేము ఎక్కడికో జాబ్ పర్పస్ వెళ్ళాము, సో ఇక్కడ నుంచి మేము అక్కడికి అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మాకు మ్యారేజ్ అయ్యి 1 year 2 years అయినాయి, మాకు రేషన్ కార్డు రాలేదు, మేము రేషన్ కార్డు తీసుకోవాలి, ఇప్పుడు ఎక్కడ అప్లై చేయాలని చెప్పి చాలామంది ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. సో మీ అందరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలకమైన ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించి పౌర శాఖ మినిస్టర్ అయినటువంటి మనకి నాదెళ్ల మనోహర్ గారు కొన్ని కీలకమైన ప్రకటనలు అయితే చేశారు. సో రేషన్ కార్డులో అప్లికేషన్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా రావడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎవరు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు, సో అడ్రస్ ఏ విధంగా మార్చాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ కూడా రేషన్ కార్డు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది కూటమి ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డు అంటే మీరు మ్యారేజ్ అయ్యి ఉంటుంది, సో మీకు కొత్త రేషన్ కార్డు కావాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎవరైతే మ్యారేజ్ అయిందో వాళ్ళు రేషన్ కార్డు మీ రేషన్ కార్డు పెట్టుకోవడానికి ఆధార్ కార్డు, వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు, అదేవిధంగా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తోటి మీరు కొత్త రేషన్ కార్డు అయితే అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా రేషన్ కార్డులో మేము అడ్రస్ మార్చుకోవాలి. అంటే మీరు జాబ్ పర్పస్ ఒక గ్రామంలో ఉన్నారు, లేదంటే ఒక విలేజ్లో ఉన్నారు, అక్కడి నుంచి మీరు వేరే విలేజ్ వెళ్ళిపోయారు, మీకు ఇప్పుడు అక్కడ సెటిల్ అయితే మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డులో ఉన్నటువంటి ఈ డీటెయిల్స్లో మీకు ఇక్కడ కార్డు వద్దు. సో మీరు ఎక్కడైతే సెటిల్ అయ్యారో అక్కడ మీరు కార్డు తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అడ్రస్ మార్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఇచ్చింది. సో రేషన్ కార్డులో యాడింగ్ చేసుకోవడం అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక 1 year అయ్యింది, మీకు ఒక బాబో పాపో మీకు పుట్టుండొచ్చు. సో మీరు ఇప్పుడు రేషన్ కార్డు మార్చుకోవాలంటే, ఆ రేషన్ కార్డులో యాడింగ్ చేసుకోవాలంటే, సో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు సచివాలయానికి, గ్రామవార్డు సచివాలయంలో ఇస్తే అక్కడ చైల్డ్ని కానీ లేకపోతే మీ ఎవరైనా యాడ్ చేసుకోవాలో వాళ్ళని అయితే యాడింగ్ చేసుకోవడం అనేది ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 7 6 ఫ్యామిలీ ఉంటుంది. అంటే అమ్మ నాన్న, ఆ చెల్లి అక్క, లేకపోతే అన్నీ అలాగే విధంగా 4 3 అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెలు ఉండొచ్చు. వీరికి మ్యారేజ్ అయితే వీరికి రేషన్ కార్డు కావాలి కాబట్టి సో స్ప్లిట్ చేస్తారన్నమాట. కార్డులో నుంచి వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళకైతే కొత్తగా రేషన్ కార్డు అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మాయిలు వేరే అత్తగారింట్లో వైఫ్ వాళ్ళ అత్తగారి కార్డులో యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి స్ప్లిట్ చేసి అక్కడ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మరో ఆప్షన్ ఏంటంటే సరౌండింగ్ చేయడం. అంటే రేషన్ కార్డు సరౌండింగ్ చేయడం అంటే ఇప్పుడు మీరు వేరే ఇతర రాష్ట్రంలో సెటిల్ అయిపోవచ్చు, ఇక్కడ నుంచి వేరే రాష్ట్రంలో వెళ్ళిపోవచ్చు, అక్కడ సెటిల్ అయిపోయి మీకు ఇక్కడ రేషన్ కార్డు అవసరం లేదు. మీరు అక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఉదాహరణకి తమిళనాడు కానీ లేకపోతే కేరళ కానీ అదేవిధంగా హైదరాబాద్ ఇలా ఈ విధంగా వెళ్ళిపోయి మీరు అక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇక్కడ మీకు రేషన్ కార్డు వద్దు. సో మీ రేషన్ కార్డుని ఏం చేస్తారంటే సరౌండింగ్ చేసేస్తే ఇక్కడ మీ రేషన్ కార్డు అనేది డిలీట్ చేయడం జరుగుతుంది. సో రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే డిలీట్ చేయవచ్చు. సో ఈ విధంగా ఒక 6 ఇంపార్టెంట్ కింద వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది. రేషన్ కార్డు యాడింగ్ చేసుకోవచ్చు, రేషన్ కార్డు స్ప్లిట్ చేయొచ్చు, రేషన్ కార్డు సరౌండ్ చేయొచ్చు, రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయి ఉంటే డిలీట్ చేయొచ్చు. సో అదేవిధంగా కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ చేయొచ్చు, అడ్రస్ మార్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయంలో మీకు ఎక్కడైతే రేషన్ కార్డు ఉంటుందో, మీరు ఏ పరిధిలో అయితే మీ సచివాలయం లేదా వార్డు సచివాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరైతే అడ్రస్ మీకు ఎక్కడికైతే మీ కార్డు మారాలనుకుంటుందో, లేకపోతే కొత్త కార్డు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో, లేదా పాత కార్డు నుంచి మీరు సెపరేట్ అయిపోయి స్ప్లిట్ చేసి వేరే కార్డు పెట్టుకోవాలనుకుంటున్నారో, లేదా యాడింగ్ లేదా అడ్రస్ మార్చుకోవడం అన్నీ కూడా మీ గ్రామ వార్డు సచివాలయం ఏ పరిధిలో ఉందో అక్కడికి వెళ్ళి మీరైతే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ విధంగా మీరైతే ఆప్షన్ చేసి ఎనబుల్ అనేది మీరు చేసుకొని మీరైతే కొత్త రేషన్ కార్డు అనేది పొందవచ్చు. సో రేషన్ కార్డు పొందడానికి ఈ విధంగా మీరైతే ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి ఒక నెల రోజులు మాత్రమే వాళ్ళైతే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే సుమారుగా నెల రోజుల పాటు ఈ ఆప్షన్ ఎనబుల్లో ఉంటుంది. తర్వాత ఉంటుందా ఉండదా అనేది మనకైతే తెలియదు, పెంచవచ్చు అయితే తీసేయవచ్చు. సో అదేవిధంగా నెల రోజుల పాటు అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే ఎనబుల్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా
క్యూఆర్ కోడ్ కలిగిన అంటే ఏటీఎం సైజు ఉండే మనకి కొత్త రేషన్ కార్డులు అయితే రావడం అయితే జరిగింది. ఇదివరకు మనకి పెద్దగా ఉంటుంది చూడు. సో, ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనకి ఏటీఎం ఏ విధంగా ఉంటుందో, సో, ఆ విధంగా ఏటీఎం కార్డ్‌లో మనకి రేషన్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డ్‌లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనం ఒక 6 మంత్స్ 6 నెలల పాటు ఎక్కడ అంటే మనకు సంబంధించి మీరు రేషన్ ఎక్కడ తీసుకున్నారు? మీ ఊర్లో తీసుకున్నారా? లేకపోతే వేరే ఊర్లో తీసుకున్నారా? ఎక్కడెక్కడ తీసుకున్నారు? సో, దీనికి సంబంధించి లిస్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో, అదే విధంగా రేషన్ కార్డ్‌లో ఎంతమందున్నారు? రేషన్ కార్డులో నలుగురున్నారా? ఇద్దరున్నారా? ముగ్గురున్నారా? అనే సమాచారం కూడా రావడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డు, సో, రేషన్ కార్డుతో పాటు మనకైతే సో, ఎంతమందున్నారు? దాన్ని స్కాన్ చేస్తే ఆ రేషన్ ఎక్కడి వరకు తీసుకున్నాం 6 నెలల పాటు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో, వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే 196 అనే ఇటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, దీనికి మీరు కాల్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రాబ్లమ్ అయితే మీరు వాళ్ళతో అయితే చెప్పవచ్చు. సో, ఇదే విధంగా మీకు క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది. 1 మంత్ అయితే ఇది ఒక ఎనేబుల్ ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే. అదేవిధంగా ఏపీ ఆన్‌లైన్‌లో కూడా మీరైతే ఈ వెసులుబాటు అయితే ఇవ్వడం అనేది జరిగింది. కొత్త రేషన్ కార్డ్ కావాలంటే మీరైతే అప్లికేషన్ అనేది ఈ విధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయవచ్చు. సో, అక్కడికి వెళ్లి మీరైతే గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌ని అయితే మీరు మీట్ అయితే మీకు అన్ని వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇంకా లేట్ చేయకుండా మనకు ఉన్న టైము ఒక 1 మంత్ అంటున్నారు. ఒకవేళ అది పెంచొచ్చు, తీసేయవచ్చు కాబట్టి ఎవరైతే అర్హత ఉందో వారందరూ కూడా ఖచ్చితంగా ముఖ్యంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళని తీసేయండి. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కావాల్సిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. కార్డు స్ప్లిట్ చేసి ఇలాంటివి స్ప్లిట్ చేయండి. సో, అడ్రస్ మార్చుకునే ఆప్షన్ ఉంది కాబట్టి అడ్రస్ మార్చుకోండి. సో, ఈ విధంగా వెసులుబాట్లు అయితే అన్నీ ఇచ్చారు కాబట్టి సో, ఇప్పుడే మీరు లేట్ చేయకుండా ఎవరికైతే కొత్త రేషన్ కార్డు అదేవిధంగా రైస్ కార్డు ఎవరికైతే కావాలో మీరందరూ కూడా అప్లికేషన్ అయితే చేయండి. సో, ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అనుకుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఇంకెవరన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.